కొన్ని సంఘటనల కాలం ఎప్పటికీ మసకబార్చలేదు. 16 December 1971. 17 Pune Horse, Indian Army. Location: Battle of Bharantar, Shikargarh Sector, Punjab border area. ఇది ఒక సైనికుడి కథ మాత్రమే కాదు. ఎదురుగా శత్రువులు గుంపులు గుంపులుగా ఉన్న గుండెల నిండా ధైర్యంతో, దేశభక్తితో చావుకే భయాన్ని పరిచయం చేసిన 21 ఏళ్ల యువకుడి కథ. ఆయనే లెఫ్టినెంట్ కర్నల్ అరుణ్ కేదర్పాల్. అప్పటికే భారత సైన్యం సంఖ్య శత్రు సైన్యం కన్నా తక్కువగా ఉంది. ఆయుధాల్లో కూడా శత్రువుదే పైచేయి కావడంతో బి స్క్వాడ్ పూర్తిగా దెబ్బతింది. అప్పుడే ఏ స్క్వాడ్ రంగంలోకి దిగింది. అందులో ఒక 21 ఏళ్ల నూనూగు మీసాల యువకుడు. ట్యాంకర్ లోపల చాలా శాంతంగా, దృఢంగా, భయం అనేది లేని కళ్ళతో యుద్ధంలో శత్రు మూకల మీదకి విరుచుకుపడి యుద్ధం చేస్తున్నాడు. అప్పటికే గెలుపుపై ధీమాగా ఉన్న శత్రు సైన్యానికి ఈ మెరుపు దాడితో వాళ్ళ వెన్నుల్లో వణుకు ఒక్కసారిగా మొదలైంది. కేవలం ఒకే ఒక్కడు తమ సైన్యానికి అడ్డుకోడా నిలబడిపోతాడని వాళ్ళు కల్లో కూడా ఊహించి ఉండరు. అరుణ్ని తన సీనియర్స్ అప్పటికే ఈ సిచ్యువేషన్ ఏం బాగాలేదు, వెనక్కి రమ్మని వార్న్ చేశారు. కానీ అరుణ్, సార్ నా గన్ పనిచేస్తుంది, శత్రువు నా ఎదురుకుండా ఉన్నాడు, నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను సార్ అని చెప్పారట. ఆర్మీ కుటుంబంలో పుట్టిన అరుణ్కు దేశం అంటే మాట కాదు, ప్రాణమైన అడ్డుపెట్టి కాపాడాల్సిన బాధ్యత అని తెలుసు. అందుకే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా యుద్ధం చేసి భారత సైన్యానికి అడ్డుకోడా నిలబడి యుద్ధాన్ని ఆపేశాడు. భరతమాత బడిలో తన ప్రాణాన్ని విడిచాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అరుణ్ తండ్రి గారైన బ్రిగేడియర్ గారిని అప్పటి యుద్ధంలో పాల్గొన్న పాకిస్తాన్ అధికారి కలిశారు. మీ అబ్బాయి ఒక్కడే మా సైన్యానికి అడ్డుకోడా నిలబడ్డాడు, వాడొక్క అడుగుతో యుద్ధమే ఆగిపోయింది అని చెప్పారు. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఆయన చనిపోయారు. ఇలాంటి ఎందరో వీరుల త్యాగం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రం. నా కోసం అందరూ కలిపి చెప్పండి, సెల్యూట్ పరమవీర చక్ర అరుణ్ కేదర్పాల్.